నమస్తే మిత్రులారా. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతా ఉంది. నరేంద్ర మోడీ గారట అక్కడ ఇరాన్ యుద్ధం జరుగుతా ఉంటే భారతీయులందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నారని చెప్పి బీజేపీ బత్తాయిలు ఎవరో తయారు చేసినటువంటి ఒక పోస్టుని అమాయకులందరూ కూడా పాపం ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు. బుర్ర వాడండిరా నాయన అని అందుకే అంటారు. 1990-91లో ఇదే గల్ఫ్ లో యుద్ధం జరిగింది. మన వాళ్ళు 170,000 మంది అక్కడ ఇరుక్కుపోయారు. కువైట్, ఇరాక్, అమెరికా ఆ ఘటనలో అప్పుడు ఉన్నటువంటి విపి సింగ్ ప్రభుత్వం 170,000 మందిని విమానాల్లో భారతదేశానికి తీసుకొచ్చింది. అంతేకాదు 1971లో బంగ్లాదేశ్ విముక్తి అనే పేరుతో జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ కి మనకి యుద్ధం జరిగితే పాకిస్తాన్ తరపున అమెరికా, దాని మిత్ర దేశాలు 7th ఫ్లీట్, 7వ నౌకాదళాన్ని హిందూ మహాసముద్రంలోకి తీసుకొచ్చి మన మీద పాకిస్తాన్ తరపున యుద్ధాన్ని ప్రకటిస్తే మనకు అనుకూలంగా, మనకు అండగా ఆనాడు ఉన్నటువంటి సోషలిస్టు సోవియట్ రష్యా అండగా నిలబడింది. ఆ యుద్ధంలో మనం గెలిచాము. 90,000 మంది పాకిస్తాన్ సైనికులు మోకరిల్లి మన ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది, మనందరికీ తెలుసు. ఈ యుద్ధంలో అమెరికా భారతదేశం మీద అణ్వాయుధాలు కూడా ప్రయోగించాలని చూసింది అని స్వయంగా అమెరికా అధ్యక్షుడు, ఆ తర్వాత రిచర్డ్ నిక్సన్ అనే ఆయన ప్రకటన కూడా చేశాడు. ఇలాంటి అనేక ఘటనలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి.